హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ టెట్ డిఎస్సికి సంబంధించిన విషయాలు ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు జనవరిలో టెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకు జూన్లో మళ్ళీ టెట్ తర్వాతనే మనకు డిఎస్సి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెట్‌కి మనకు ఇప్పుడు నుంచి చూసుకుంటే ఒక 4 మంత్స్ అనేది టైం ఉంది. ఈ 4 మంత్స్‌లో మామూలుగా హౌస్ వైఫ్స్ వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు అంటే నోటిఫికేషన్ వచ్చిన 45 డేస్‌లో చదవాలి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ డైలీ అయినా డే మొత్తం చదివే వాళ్ళు కూడా ఉంటారు. అయితే డే మొత్తం చదవాలంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా చదవచ్చు. కాకపోతే అలా వీలు కాని హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నా. వాళ్ళ కోసము ఈ ప్రత్యేకమైన టైం టేబుల్ కూడా వాళ్ళు డైలీ ఒక 1 అవర్ ఒక క్లాస్ అనేది ఉంటుంది. డైలీ ఒక సబ్జెక్ట్ లెసన్ వైజ్‌గా టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉందో ఆ టెక్స్ట్ బుక్ లెసన్స్ ఎట్లున్నాయో అదే విధంగా ఉంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ డే ఒక 10 క్వెషన్స్ పోస్ట్ కూడా ఉంటుంది. మీరు ఈ క్లాసెస్ విని ఒక 1 అవర్ ఆఫ్టర్‌నూన్ కానీ, నైట్ పిల్లలు పడుకున్నప్పుడు కానీ ఒక 1 అవర్ అలా వినండి. విన్న తర్వాత నెక్స్ట్ డే పోస్ట్‌లో ఉన్న ఆ క్వెషన్స్ ఒకసారి మీకు చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి చూడండి. అలా డైలీ ఈ 4 మంత్స్ ఏదైతే ఉందో అలా డైలీ 1 అవర్ ఒక సబ్జెక్ట్ కొంచెం కొంచెం అన్నా నేర్చుకుంటూ ఉంటే మనకు ఆ నోటిఫికేషన్ పడే వరకి మనకు సిలబస్ కొద్ది వరకు అనేది కవర్ అయిపోతుంది. అప్పుడు మనకు అంత టెన్షన్‌గా అనిపియదు. ఒకవేళ నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి ఇప్పుడు ఇందాక ఇవన్నీ అయిపోయిన సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రివిజన్ చేసుకోవచ్చు కూడా అప్పుడు. కాబట్టి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళ కోసమని ప్రత్యేకమైన టైం టేబుల్ అనేది చేశా నేను. దీన్ని చాలామంది అంటే నేను కూడా ఒక హౌస్ వైఫ్‌ని. నాకు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళని పెట్టుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. వాళ్ళతో నేను ఇబ్బందులు ఎలా ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు. బయట కోచింగ్‌లకు వెళ్ళలేము కూడా మనం ఆ పిల్లల్ని వదిలేసి. అందుకని చెప్పి నాలాగా చాలామంది ఇంట్లోనే సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను చేసే ఈ వీడియో వాళ్ళకు కొద్దిగన్నా ఒక 10% ఎంతో కొంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. డైలీ ఒక క్లాస్ అయితే కంపల్సరీ ఉంటుంది. తప్పకుండా అందరూ దాన్ని ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉండి చదవలేకపోతున్నారో అవి క్లాసెస్ విన్నప్పుడు మనకు విని ఒకసారి ఆ బుక్‌ని మనం ఇలా చూసామనుకోండి మనకు అంటే ఆ బుక్‌లో మనకి ఏది ఇంపార్టెంట్ ఏరియా, ఏది అన్‌ఇంపార్టెంట్ అని చెప్పి మనకి తెలిసిపోతుందనమాట. వింటాం కాబట్టి అది మనకి ఇంకా ఈజీగా అనిపిస్తుంది. అప్పుడు విన్నప్పుడు ఒకసారి అవుతుంది. మనం ఒకసారి దాని బుక్‌ని చూడడం వల్ల అది సెకండ్ టైం అవుతుంది. థర్డ్ టైం ఏమో మనం ఏదైనా క్వెషన్స్ ఇస్తే చేసాం కదా పోస్ట్ ద్వారా. అట్లా థర్డ్ టైం అట్లా 3 టైమ్స్ మనకు ఒక సబ్జెక్ట్ అనేది రివిజన్ అవుతది. కాబట్టి అది మ్యాక్సిమం మనము అది ఒక ఐడియా ఆ క్వెషన్ చూడంగానే మనం దాని గురించి ఒక ఐడియా అనేది మన బ్రెయిన్‌లో తడుతుందనమాట. అందుకోసం ఇంట్లో ఉండి పిల్లలతో సతమతం అవుతున్నటువంటి హౌస్ వైఫ్స్ కోసం ఇలాంటి టైం టేబుల్ అనేది చేశాను. కాబట్టి తప్పకుండా మీరందరూ యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ అండ్ డైలీ క్లాసెస్ కూడా చూడండి. ఆ పోస్ట్ మీరు నేను పెట్టే క్వెషన్స్ చూడండి. క్లాసెస్ చూడండి ఒకసారి. ఎందుకు నేను ఇంత చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ అవనిగడ్డకు కోచింగ్ కూడా వెళ్ళాను. అండ్ నాకు ఇప్పుడు ప్రెజెంట్ టెట్‌లో 115 మార్క్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ డిఎస్‌లో నాకు 2 మార్క్స్‌తో మిస్ అయ్యాను. సో అందుకని చెప్పి మీరు నాలాగా ఎవరు మిస్టేక్స్ చేయకూడదు. ప్లస్ కొంచెం ఇలా ఇప్పుడు నేను ఎలా సఫర్ అవుతున్నానో అలా ఎవరు సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు కూడా కొద్దిగా యూజ్ అయ్యేటట్లు ఉండాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ అండ్ అందరూ కూడా ఈ క్లాసెస్ అనేవి వినండి ఫ్రెండ్స్.